కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారం పోయిందన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం 23 లక్షల మందికి రుణమాఫీ చేసిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతోనే రైతులపై 30,000 కోట్ల రూపాయల భారం పడింది అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన విజయోత్సవాలు గ్రామాన జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క పాల్గొంటున్నారు. చెప్పండి అక్క, ఎట్లా జరుగుతోంది ప్రజాపాలన విజయోత్సవాలు? గ్రామాల్లో ఎట్లా ప్రజలు మీకు ఎట్లాంటి సమస్యలు? ప్రతి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,700 కోట్ల రూపాయలతోటి నిధులను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఈరోజు నేను ఈ యొక్క ప్రజా పాలన విజయోత్సవం ప్లస్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి 2,700 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజాపాలన విజయోత్సవం అంటే ఏదో భోజనాలు పెట్టుకోవడము లేకుంటే డిన్నర్లు పెట్టుకోవడం లాగా కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను మేము ప్రారంభించడం, చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం, ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలను కూడా గుర్తించి వాటిని అనౌన్స్ చేసుకోవడం, ఫౌండేషన్స్ వేసుకోవడం, పునాదులు వేసుకోవడం అనేదే ఈ ప్రజా విజయోత్సవ ర్యాలీ సభలుగా మేము పెట్టుకుంటా ఉన్నాం. అదేవిధంగా గత పాలనలో చూస్తే కేవలము చెరువు గట్ల కానో అక్కడో ఇక్కడో 10 రోజులు 15 రోజులు డిన్నర్లు పార్టీలు అట్లాంటి తప్ప జరిగినటువంటి అభివృద్ధి గురించి అంటే చెప్పుకోవడానికి ఏం లేక లేదా చేయాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడక వాళ్ళు అవాయిడ్ చేశారు. 200 యూనిట్లు గతంలో ఒక్క బుగ్గ కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వలేవు. వీళ్ళు పేదోళ్ళ మీద ఇవాళ ఎర్ర బస్ ఎక్కేది పేదోళ్ళే, ఇవాళ 200 యూనిట్లు కరెంటు వాడేది కూడా పేదోళ్ళు. వాళ్లకు 200 యూనిట్లు కరెంటు కానీ 500కే గ్యాస్ సిలిండర్ కానీ ఇది ప్రతి బిలో పావర్టీ వాళ్ళు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అయ్యేది. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు అట్లాంటి స్కీమ్లు ఏమన్నా చేసిరా నేను అడుగుతున్నా. కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ఎంతసేపు ఇతరుల యొక్క మనోభావాలతోటి రాజకీయ ప్రయోజనం పొందడం, ఇతరుల యొక్క కష్టాల్ని లేదా ఇతరుల యొక్క సమస్యల్ని వాడుకొని రాజకీయ ప్రయోజనం పొందడమే బీఆర్ఎస్ లక్ష్యంగా పనిచేస్తుంది. దాదాపు ఇప్పటికీ 53,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇస్తున్నాం. ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది. ఇంకెప్పుడు ఇస్తావు? అరే 10 ఏళ్లలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చిండ్రు? 10 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు? 10 ఏళ్లలో ఎంతమంది దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తా అని ఇచ్చినవు? ఎంతమందికి ఇవాళ నువ్వు అన్నది కదా దళిత సీఎం చేస్తా అని ఎవరిని చేసినావు? ఇట్లా అనేక వాగ్దానాలు. ఇవాళ 10 ఏళ్లలో ఎరువులు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు విద్య ఫ్రీ అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఇవన్నీ ఏమి చేయలేదే. కానీ ఈరోజు ఒక అంటే వెంటబడి ఏమైంది అరే నువ్వు 10 ఏళ్లలో ఇవన్నీ చేసి ఉంటే ఈ సమస్యలు మిగిలకపోవు కదా. 25 రోజులలో 18,000 కోట్ల రైతు రుణమాఫీ కూడా చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. కొన్ని వర్గాలకు కొంత ఆస్తిపాస్తులు బలంగా ఉన్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు లాభం చేశారు. కానీ ఈరోజు గుడిసె లేకున్నా వాళ్లకు ఇల్లు ఇస్తున్నాము, ఆ గుడిసె లేకున్నా ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రూపాయి చేతుల లేకున్నా ప్రతి ఆడకూతురు తను అనుకున్న కాడికి తెలంగాణ రాష్ట్రంలో ఏ అవసరం కోసమైనా ఎక్కడికైనా పోతే ఫ్రీగా ఉచిత ప్రయాణం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు కూడా నరేగా నిధులు తమ నిధులను వీళ్ళు విజయోత్సవాలు చేసుకోవడం ఏంటనేటువంటి బండి సంజయ్ తమ నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే పనులు అట్లాంటి చట్టం తెచ్చింది మా ప్రభుత్వం, సోనియమ్మ ప్రభుత్వము. పేదవాళ్ళ కడుపు నింపడం కోసం ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మీరు పటిష్టం చేయండి, ఇంకా 10 ఇంతలు కూలి దినాలు పెంచండి, ఇంకా పెద్ద ఎత్తున నిధులు వచ్చేటట్టుగా పనిచేయండి అని నేను చెప్తున్నా. బీజేపీ వాళ్ళు కూడా 10 ఏళ్ళు 3వ అధికారంలోకి వచ్చారు. అయ్యా మీరు ఇస్తానన్న 15 లక్షలు ఇవ్వి ఏమాయి అంటారు రైతు రుణమాఫీ కోసము, ఏమాయి పింఛన్లు అంటారు. 10 ఏళ్ళ బీజేపీ పాలనలో ఇప్పటి వరకు 300 పెన్షన్ వస్తుంది వికలాంగులకు, 200 పెన్షన్ మిగతా వాళ్ళకు వస్తుంది. కనీసం 10 ఏళ్ళ నుంచి రూపాయి పెంచలేదు. మీరా మాట్లాడేది?
కాబట్టి ఇవాళ మందకృష్ణ గారు కూడా ధర్నా చేస్తా అని అంటున్నారు. అయ్యా ధర్నా ఫస్ట్ మోడీ ఇంటి ముంగట చేయి, మోడీ దగ్గర చేయి. 10 ఏళ్ల నుంచి ఎందుకు పెంచలేదా? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెరిగినాయి తప్ప ఇప్పటివరకు నువ్వు పెంచలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు రేట్లు ఎట్లా పెరిగినాయి, ఏంది పరిస్థితి, వికలాంగులకు ఎందుకు రేట్లు పెంచట్లేదని అక్కడ ధర్నా చేయాలని నేను మందకృష్ణ మాదిగని కోరుతున్నా. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి. చేసిన అభివృద్ధిని తాము చెప్పుకుంటున్నాం. ఉత్సవాలు అంటే డిన్నర్లు చేసుకోవడం కాదు, దావతులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్క విజయోత్సవాలు అంటే దావతులు చేసుకోవడం కాదు, తాము చేసిన అభివృద్ధిని చెప్పుకుంటున్నాము. తమ ప్రభుత్వం పైన నిందలు వేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. వీడియో జగదీష్తో నవీన్, ఏబీ.